బ్రేకింగ్ న్యూస్. ఇది అల్లు అర్జున్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, పోలీసుల విచారణను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన ఇంటరిమ్ బెయిల్ పై బయట ఉన్నారు అల్లు అర్జున్. పోలీసులు కూడా నిన్న అల్లు అర్జున్ స్టేషన్ కి పిలిచి విచారించారు. ఇప్పుడు ఒక వార్త చక్కర్లు కొడుతూ ఉంది. సినీ పరిశ్రమ రేవంత్ రెడ్డిని వెళ్లి కలిసే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతూ ఉంది. సినీ పరిశ్రమ పెద్దలు రేవంత్ రెడ్డిని వెళ్లి కలవబోతున్నారని. అదే సమయంలో 2 రోజుల్లో రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కలవబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అల్లు అర్జున్ వెళ్లి కలిసే అవకాశం ఉంది అనే వార్త కూడా చక్కర్లు కొడుతోంది. అల్లు అర్జున్ కోసం దిల్ రాజు రంగంలోకి దిగారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. బన్నీ ఇష్యూపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దిల్ రాజు చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మధ్య రాజీ ప్రయత్నాలు చేయబోతున్నారు అనే చర్చ కూడా జరుగుతుంది. టీఎఫ్డీసీ చైర్మన్గా అల్లు అర్జున్ ఇష్యూకు ఫుల్ స్టాప్ పెట్టే ప్లాన్ దిల్ రాజు వేశారు. ఆయన బాధ్యతలు తీసుకున్నారు, ఆ కార్యక్రమాన్ని తన భుజాలపై వేసుకున్నారు అని. కానీ ఇది నిజమా ఫేక్ అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే సహజంగా అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిని అధికారులను కలవడం అనేది సాక్ష్యాలను ప్రభావితం చేసే అంశం కిందకు వస్తుంది. కాబట్టి సహజంగా ఇలా అక్యూజ్డ్గా ఉన్న వ్యక్తి, నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎవరు కూడా అధికారులను కలవడం అనేది జరగదు. ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళు సహజంగా ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అల్లు అర్జున్ అక్యూజ్డ్గా ఉన్నారు కాబట్టి, ఆయన కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిని కలవడం అనేది దాదాపు జరిగే పని కాదు. మరి ఎవరైనా అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అది అల్లు అర్జున్కి బ్యాక్ ఫైర్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అలా కలవటానికి ముఖ్యమంత్రి కూడా ఎక్కడా కూడా అవకాశాలను కల్పించారు. ఎందుకంటే అక్యూజ్డ్తో ఇతర ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు ఎక్కడ కలిసేటటువంటి పరిస్థితి ఉండదు. దాదాపు ఇలాంటి వార్తలన్నీ కూడా నిజమయ్యేటటువంటి అవకాశాలు ఉండవు. కానీ అల్లు అర్జున్ కలిసే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ వార్తల్లో వాస్తవాలేంటి? నిజంగానే అల్లు అర్జున్ని ముఖ్యమంత్రితో కలిపే ప్రయత్నం జరుగుతూ ఉందా? ఇందులో వాస్తవం ఉందా? ఇది కేవలం ఫేక్ న్యూస్ అనే విషయాన్ని మా ప్రతినిధి రవిచంద్రతో మాట్లాడి తెలుసుకుందాం. రవిచంద్ర, అల్లు అర్జున్ని ముఖ్యమంత్రితో భేటీ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అల్లు అర్జున్ని తీసుకువెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దిల్ రాజా బాధ్యతను తీసుకున్నారంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. సహజంగా అలా చేయటానికి అవకాశాలు తక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? రోహిత్, మీరు చెప్పినట్లుగా ఈ విషయంలో మాత్రం ఇవన్నీ కూడా గాసిప్స్ గానే చెప్పాలి. ఎందుకంటే ఒక అక్యూజ్డ్ గా ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రి కలవటం లేదా ఆ అధికారులను కలవటం అనేది జరిగే పని కాదు. అది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. ఆ విషయంలో మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అల్లు అర్జున్ మాట్లాడిందే చాలా తప్పు అని లీగల్ ఒపీనియన్స్ అందరూ చెప్తున్నారు. అలాగే అల్లు అర్జున్ టీం కూడా భావిస్తున్న ఈ తరుణంలో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యే అవకాశమే లేదు. అలాంటి ప్రయత్నాలు కూడా ఏం జరగట్లేదు. దిల్ రాజు అనే వ్యక్తి ఒక సీనియర్ ప్రొడ్యూసరు, ఇండస్ట్రీలో బాగా అందరితోటి మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి. ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ గా ఉన్న వ్యక్తి కాబట్టి చిత్ర పరిశ్రమకి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా తను ఉండి ఇష్యూస్ అన్ని కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. నిన్న హాస్పిటల్కి వెళ్లి శ్రీతేజను కూడా పరామర్శించి రావడం జరిగింది. ఆల్రెడీ ముఖ్యమంత్రితో కూడా మాట్లాడాను అని చెప్పడం జరిగింది. అలాగే పరిశ్రమ ప్రముఖులను కూడా కొంతమందిని సమీకరించి వాళ్ళందరినీ తీసుకువెళ్లి ఒకసారి ముఖ్యమంత్రితో కల్పించాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నారు. ఆ విధంగా ప్రయత్నాలు అయితే మొదలు పెట్టారు. ఎందుకంటే నిన్న ఇండస్ట్రీలో కొంతమంది ప్రముఖులకి దిల్ రాజు ఫోన్ చేసి ఇలా ముఖ్యమంత్రిలో కలవటానికి మాట్లాడటానికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఎప్పుడైతే దొరుకుతుందో మేబీ రేపు ఉండే అవకాశం ఉంది ఈ సమావేశం అయితే. ఆ సమావేశానికి దిల్ రాజుతో పాటు చిత్ర పరిశ్రమలో ఉన్న కొంతమంది ప్రముఖ నిర్మాతలు అందరూ కూడా అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంది. పరిశ్రమలో ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూస్, అలాగే బెనిఫిట్ షోల గురించి, టికెట్ రేట్ల పెంపుదల గురించి, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ గురించి ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో పరిశ్రమ నుంచి కొంతమంది వెళ్లి ఆయనకి రిక్వెస్ట్ చేసి అందులో కొన్ని సడలింపులు కోరే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ కేసు గురించి వాళ్ళు మాట్లాడే అవకాశం లేదు. ఇది మొత్తం కూడా చట్ట పరిధిలో ఉంది, న్యాయస్థానంలో ఉంది కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు కాబట్టి ఆ విధంగా మాట్లాడే అవకాశం లేదు. ప్రస్తుతానికి పరిశ్రమ సమస్యలు ఏవైతే ఉన్నాయో రేపు సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కానీ అలాగే ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల గురించి వాళ్ళు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసే అవకాశం ఉంది. కొంత సడలింపు ఇవ్వండి. మీరు మొన్న చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో
కొంత సడలింపు ఇచ్చి అవకాశం మాకు కల్పించండి, పరిశ్రమ పురోభివృద్ధికి ఇక్కడ తెలంగాణలో పరిశ్రమ అంతా సెటిల్ అయ్యి ఉంది కాబట్టి ఆ విధంగా మాకు హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది రోహిత్. రైట్. అంటే అల్లు అర్జున్ కేసు గురించి కాకుండా కేవలం సినీ పరిశ్రమ సమస్యలు చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి దగ్గరికి సినీ ప్రముఖులు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ వెళ్లే బృందంలో అల్లు అరవింద్ గానీ అల్లు అర్జున్ గానీ సినీ పరిశ్రమ సమస్యల గురించి వెళ్లే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఆ బృందంలో అయితే అల్లు అరవింద్ కానీ అల్లు అర్జున్ కానీ ఉండే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు జరుగుతున్న సంఘటన, అలాగే అల్లు అర్జున్ పైన ఒక కేసు నడుస్తుంది కాబట్టి అల్లు అర్జున్ అయితే వెళ్లే అవకాశం లేదు. ఆ కుటుంబ సభ్యుడిగా అరవింద్ కూడా ఈ సమావేశానికి దూరంగా ఉండే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి దిల్ రాజు తనతో పాటు ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాల నిర్మాతల్ని, అలాగే వీలైతే డైరెక్టర్స్ కానీ, అలాగే సీనియర్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో రెప్యూటెడ్ బ్యానర్స్ నుంచి వాళ్ళందరినీ కొంతమందిని తీసుకుని వెళ్ళి ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఒక ప్రతినిధిని, అలాగే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుంచి ఒక ప్రతినిధిని, మా నుంచి ఒక ప్రతినిధిని, అలా కొంతమందిని తీసుకువెళ్లి ఇండస్ట్రీ తరఫున ఒక సయోధ్య కుదిర్చే ప్రయత్నాలు అయితే దిల్ రాజు చేస్తున్నారు. మరి ఇవి ఎంతవరకు సఫలీకృతం అవుతాయి అనేది కూడా మనం వేచి చూడాలి రోహిత్. రైట్ రవిచంద్ర, ఇదే అంశంపై సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. మధు, అల్లు అర్జున్ కేసు విషయంలో దిల్ రాజు రంగంలోకి దిగారు సినీ ప్రముఖులను తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడటానికి అని. కానీ అది అల్లు అర్జున్ కేసు గురించి కాదు, సినీ పరిశ్రమ సమస్యల గురించి సినీ బృందం వెళ్ళబోతోంది అనే చర్చ జరుగుతుంది. నిజానికి అలాంటి ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వ అధికారుల ముందుకు వచ్చిందా? సినీ పరిశ్రమ ప్రముఖులు వెళ్ళి కలవబోతున్నారా? ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా? అంటే నిన్న దిల్ రాజు కిమ్స్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన మాటల్లోనే ముఖ్యమంత్రిని కలిసి ఆయన ఆదేశాల మేరకే కిమ్స్ ఆసుపత్రికి వచ్చాను, శ్రీతేజ్ను కలవడానికి, వాళ్ళ తండ్రికి భరోసా ఇవ్వడానికి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో సీఎం ను కలిశాను, సీఎం వెర్షన్ ఇక్కడ చెప్తున్నాను, ఆయన ఆదేశాలను ఇక్కడ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, నెక్స్ట్ అల్లు అర్జున్ ని కూడా కలుస్తానని స్టేట్మెంట్ చేశారు. మేబీ మరి ఈ రోజు ఉదయం కలిశారా, లేదంటే ఆసుపత్రికి వెళ్ళి ఆర్థిక సహాయం అందించిన తర్వాత కలుస్తారా అనేటువంటిది కొద్దిసేపట్లో క్లారిటీ రానుంది. అల్లు అరవింద్, సుకుమారు, మన దిల్ రాజు వీళ్ళంతా ఇప్పుడు కిమ్స్ ఆసుపత్రికి 2 గంటలకు వస్తా ఉన్నారు, మాట్లాడతారు. అక్కడ వారితో మాట్లాడి ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన తర్వాత తదుపరి ఎప్పుడు అనేటువంటిది ఒక క్లారిటీ రానుంది. ఆయన నిన్న దిల్ రాజు మాట్లాడితే ఏమన్నారంటే, ముఖ్యమంత్రిని కలిసి ఇక్కడ వచ్చాను, నెక్స్ట్ అల్లు అర్జున్ కలుస్తాను, ప్రెస్ మీట్ పెడతాను, వీళ్ళిద్దరిని కలిసిన తర్వాత సినీ పెద్దలను తీసుకెళ్లి అక్కడ కల్పించే అవకాశం ఉంది అనేటువంటి మీడియా అడిగినటువంటి క్వశ్చన్ కూడా సమాధానం చెప్తూ అది ఫర్దర్ గా ప్రస్తుతానికి మాత్రం ఆయన చెప్పింది నేను పాటిస్తున్నానంటూ స్టేట్మెంట్ చేశారు. నిజంగానే ఫ్యూచర్ లో కనుక ఈ సినీ ఇండస్ట్రీ మధ్య ప్రభుత్వం మధ్య గ్యాప్ ఉందనే జరుగుతున్న ప్రచారానికి పులి స్టాప్ పెట్టడానికి దిల్ రాజు రంగంలోకి దిగాడు అనేటువంటిది చర్చ ఉంది. దిల్ రాజు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్, నిజామాబాద్ అనేది కాదా ప్రాంతం అనేది. దిల్ రాజు రీసెంట్ గానే FDC ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ పోస్ట్, గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఇటు సినీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ గా ఉండి అందరితో పరిచయాలు ఉన్నటువంటి దిల్ రాజుకు ఆ పోస్ట్ ఇస్తే అది ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీకి సమన్వయం చేస్తారు అనేటువంటి ఆలోచనతోనే ఆ పోస్ట్ ఇచ్చారు అనేటువంటి దిల్ రాజు కూడా క్లారిటీ చేశారు. ఇదే విషయం పైన ముఖ్యమంత్రి కూడా క్లారిటీ ఇచ్చారు. గతంలో మన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చిట్ చాట్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో. అందులో ముఖ్యమంత్రి చెప్పింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కాకుండా, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సేవ చేయకుండా దిల్ రాజుకు FDC పోస్ట్ ఇవ్వడానికి రీజనే అదని చెప్పారు. ఇద్దరి మధ్య సమన్వయం చేయడానికి ఆ పోస్ట్ ఇచ్చామనేటువంటిది ముఖ్యమంత్రి కూడా కన్ఫర్మ్ చేశారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పరిచయాలు ఉన్న వ్యక్తిగా, సినీ ప్రొడ్యూసర్ గా ఆయన ఈ 2 అంశాలను. సో ఇప్పుడు దిల్ రాజు ఇటు ముఖ్యమంత్రిని పర్మిషన్ తీసుకునే ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకునే నేను హాస్పిటల్ దగ్గరకు వచ్చాను అన్నారు దిల్ రాజు. అల్లు అర్జున్ కూడా కలవబోతున్నాను అని అన్నారు. త్వరలో సినీ ప్రముఖులతో కలిసి ముఖ్యమంత్రిని కలిసే అవకాశం ఉంది అనే చర్చ కూడా వస్తున్న నేపథ్యంలో కేవలం సినీ పరిశ్రమ సమస్యల గురించి లేదంటే ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం